Next one, the locus of z satisfying modulus of z minus I by z minus 2i is equal to 2. సో ఈ ఫంక్షన్ యొక్క లోకస్ మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో లెట్ us see the solution. సో ఇక్కడ మనకి తెలిసిన కాన్సెప్ట్ ఏంటంటే, సో మనకి ఇచ్చినటువంటి కండిషన్ ఈ ఫామ్లో ఉంది. మాడ్యులస్ ఆఫ్ z మైనస్ z1 బై z మైనస్ z2 ఈజ్ ఈక్వల్ టు k. సో ఈ మోడల్లో ఉంది. సో ఇది మనం z1గా ఇది z2గా తీసుకుందాం. సో మాడ్యులస్ ఆఫ్ z మైనస్ z1 బై z మైనస్ z2 ఈజ్ ఈక్వల్ టు k. సో ఈ ఫామ్లో ఉన్నప్పుడు k అనేది 1 అయితే సో లోకస్ అనేది స్ట్రైట్ లైన్, k అనేది నాట్ ఈక్వల్ టు 1 అయితే లోకస్ అనేది సర్కిల్. సో ఇది కాన్సెప్ట్, ఫార్ములాకి సంబంధించిన విషయం అది. సో మనకి ఇక్కడ ఎక్కడ కూడా ఈక్వేషన్ ఆఫ్ లోకస్ అడగలేదు. సో ఎటువంటి షేప్ అనేది వస్తుంది, ఆ లోకస్ ఈక్వేషన్ యొక్క జామెట్రికల్ షేప్ హైపర్బోలా, సర్కిల్, స్ట్రైట్ లైన్, ఎలిప్స్ అడుగుతున్నారు. సో ఈ కాన్సెప్ట్ని దృష్టిలో పెట్టుకొని మనం వెంటనే ఇది నాట్ ఈక్వల్ టు 1 కాబట్టి సో సర్కిల్గా మనం డిఫైన్ చేసుకోవచ్చు. సో వితౌట్ డూయింగ్ క్యాలిక్యులేషన్, సో ఇఫ్ modulus of z minus z1 by z minus z2 is not equal to 1, then the locus must be a circle. సో దాన్ని మనం సర్కిల్గా కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ ఈక్వేషన్ ఆఫ్ లోకస్ అడగలేదు కాబట్టి ఆ విధంగా తీసుకోవచ్చు. సో అయినా కానీ మనం చెక్ చేద్దాం ఎటువంటి ఆన్సర్ వస్తుందనేది. స్ట్రైట్ లైన్ వస్తుందా, సర్కిల్ వస్తుందా మనం చెక్ చేసుకుందాం. సో z అంటే మనం x ప్లస్ ఐవై, సో x ప్లస్ ఐవై మైనస్ ఐ by x plus iy minus 2i is equal to 2. సో x plus i కామన్ తీస్తే మైనస్ 1. సో డినామినేటర్లో కూడా x plus i కామన్ తీస్తే మైనస్ 2 అండర్ మాడ్యులస్ ఈజ్ ఈక్వల్ టు 2. సో మాడ్యులస్ అంటే ఏంటి, స్క్వేర్ రూట్ ఆఫ్ రియల్ పార్ట్ అండ్ రియల్ పార్ట్ని ఇమాజినరీ పార్ట్ని స్క్వేర్ చేసి యాడ్ చేసుకుంటాం. సో రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఇక్కడ y మైనస్ 1 హోల్ స్క్వేర్, సో బై రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఇక్కడ y మైనస్ 2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2. ఓకే, సో దీన్ని మనం స్క్వేర్ చేసినట్లయితే రూట్స్ అనేవి క్యాన్సిల్ అయిపోతాయి. సో ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ప్లస్ y మైనస్ 1 హోల్ స్క్వేర్ అంటే సో y స్క్వేరు ప్లస్ 1 మైనస్ 2y, అట్లానే డినామినేటర్లో ఎక్స్ స్క్వేర్ ప్లస్ y మైనస్ 2 హోల్ స్క్వేర్ అంటే y స్క్వేరు ప్లస్ 4 మైనస్ 4y ఈజ్ ఈక్వల్ టు, సో మనం స్క్వేర్ చేస్తున్నాం కాబట్టి 2 బికమ్ 4. ఓకే, సో క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. ఎక్స్ స్క్వేరు ప్లస్ y స్క్వేరు ప్లస్ 1 మైనస్ 2y, సో రైట్ సైడ్ 4x స్క్వేర్ అట్లానే 4y స్క్వేర్ 4 4 16 మైనస్ 16y. ఓకే, సో ఇప్పుడు ఎల్హెచ్ఎస్ని ఆర్హెచ్ఎస్కి మనం ట్రాన్స్ఫార్మ్ చేసినట్లయితే 4x స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ విచ్ ఈజ్ ఈక్వల్ టు 3x స్క్వేర్. సో y స్క్వేర్ రైట్ సైడ్ వెళ్తే 4y స్క్వేర్ మైనస్ y స్క్వేర్, సో 3y స్క్వేర్. ఓకే, సో మైనస్ 2y అనేది రైట్ సైడ్ వస్తే ఆల్రెడీ ఇక్కడ మైనస్ 16y ఉంది, సారీ మైనస్ 16y మైనస్ 2y రైట్ సైడ్ వస్తే ప్లస్ అవుతుంది మైనస్ 14y ఇట్ బికమ్. సో ఇక్కడ 16 ఉంది, ఈ ప్లస్ 1 రైట్ సైడ్ వస్తే 16 మైనస్ 1 15. సో ఇది ఎలా ఉంది, విచ్ రిప్రజెంట్స్ ఏ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్. ఓకే, సో 3x స్క్వేర్ ప్లస్ 3y స్క్వేర్ మైనస్ 14y ప్లస్ 15. ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ y స్క్వేర్ కోఎఫిషియంట్ రెండు కూడా సేమ్ ఉన్నాయి, ప్లస్ 3 ప్లస్ 3. అట్లానే xy టర్మ్ లేదు అంటే h ఈజ్ ఈక్వల్ టు 0. సో ఈ కండిషన్స్ తోటి దీన్ని మనం సర్కిల్గా కన్ఫర్మ్ చేసుకోవచ్చు. దేర్ఫోర్ ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, థ్యాంక్ యూ.